హాయ్ అందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈ తిరణాలకి వెళ్ళారా? మరి మా ఊళ్ళమ్మ తిరణాలు చాలా బాగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి. అంత బాగుంటాయండి తిరణాలు. మరి మీరు వెళ్ళకపోతే కనుక ఒకసారి వీడియో చూసినామంటే వెళ్ళండి. చాలా బాగుంది. లైటింగ్ కూడా ఇక్కడ డెకరేషన్లు కానీ లైటింగ్ కానీ చాలా చాలా బాగుందండి. అసలు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు లైటింగ్లు చూస్తూనే. ఇక్కడ 5 దాటిన తర్వాత వెళ్తే లైటింగ్ అంతా కూడా బాగా కనబడుతుంది. ఇదిగోండి అక్కడక్కడ తిరణాల్లో చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారు. మరి ఇక్కడ పిల్లలు కొనకుండా మనల్ని కదలనిస్తారా? కదలనివ్వరు కదా. మా పిల్లలతోటి నేను కూడా తిన్నాను అదైతే. ఇవిగోండి ఇక్కడ తిరణాల్లో చాలా రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయండి. మొత్తం తిరుగుతూ లైటింగ్ చూస్తుంటే చాలా బాగుంటుంది ఇక్కడ. మరి చూసారు కదా, దేవుళ్ళందరినీ కూడా ఈ లైటింగ్లోనే చూపించారు మనకి. చాలా బాగుందండి. అసలు లైటింగ్ అంతా కూడా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. మరి మీరు వెళ్ళకపోతే మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, వాళ్ళు చాలా ఆనందపడతారు. మరి మన పిల్లలతోటి తిరుగుతూ అక్కడక్కడ ఏదో ఒకటి తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయండి. ఇక్కడ నేనైతే వినాయకుడి బొమ్మ అయితే తీసుకున్నాను. అలాగే చాలా చాలా పెట్టారు. మనం తిరిగి కొద్ది ఇంకా కొన్ని కొద్ది కూడా ఇంకా ఉంటానే ఉంటాయి. అంత బాగుందండి తిరణాలు అయితే. ఇగోండి జీళ్ళు, ఖర్జూరాలు, మిఠాయి చాలా ఉన్నాయండి ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా ఒక నెలంతా జరిగే తిరణాలకి చాలామంది వస్తూ ఉంటారు. మరి మనం ఎన్ని తిరణాల్లో ఏం కొన్నా సరే ఇంకా ఇలాంటివి చూసినప్పుడు ఇంకా ఇంకా కొనాలనిపిస్తుంది కదా. అలాగే నేను ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఇంకా ఏయోటి తీసుకుంటూనే ఉన్నాను. మనం ఆడవాళ్ళకి తీసుకునే కొద్ది ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కదా. అలాగే నేను చాలా అయితే కొన్నాను ఇక్కడ. పిల్లలకు కావాల్సిన ఐటమ్స్, మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. మా పిల్లలతో ఇవన్నీ తిరుగుతూ అక్కడక్కడ ఏయోటి తింటూ మొత్తం ఎంజాయ్ చేసామండి. మరి పిల్లలు ఇలాగా ఆనందపడుతుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. మా పిల్లల్ని తీసుకుని మొత్తం తిరణాలంతా తిరిగాను. మావుళ్ళమ్మ గుడి దగ్గర జనం అయితే కలకల్లాడిపోతున్నారండి. చాలా బాగుంది. మొత్తం అందరూ కూడా లైటింగ్ చూస్తాకి నైట్ అయ్యేసరికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇవిగోండి అక్కడక్కడ చాలా చాలా అంటే ఉన్నాయి తిని కూడా. తిరిగి కొద్దీ ఇంకా తరగదండి, చాలా ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. అక్కడికైతే మేము వెళ్ళలేదు, చీకటి పడిపోయిందని. ఇంకొకసారి వీడియో తీసి అయితే పెడతాను. ఈ తిరణాలకు మీరు ఇంకా వెళ్ళకపోయింటే మిస్ అవుతున్నారు. ముందే వచ్చి చక్కగా తిరణాలంతా తిరిగి ఎంజాయ్ చేయండి. ఇవిగోండి ఇక్కడైతే రోజుకొక ఈవెంట్ జరుగుతుంది. చాలా ఈవెంట్లు జరుగుతాయి రోజుకొకటి. తిరణాలంతా తిరిగిన తర్వాత ఇలా ఈవెంట్లు చూస్తే చాలా బాగుంటుంది కదా. చాలామందికి ఇష్టం కూడా అయ్యి. మరి తిరణాలన్నీ తిరిగిన తర్వాత అలాగే ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే మొత్తానికి మా పిల్లల్ని మొత్తం తిప్పేశాను. ఎంత తిరిగినా లైటింగ్ ఇంకా చూడాలనిపిస్తుందండి, అంత బాగుంది. ఇక్కడ డెకరేషన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. తిరణాలంటే ఒక మాదిరిగా జరగట్లేదు ఇక్కడ. చాలా చాలా అయితే ఉన్నాయి ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయండి. కొనుక్కునేవి కూడా చాలా ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొనుక్కునే అన్నీ కూడా చాలా ఉన్నాయి ఐటమ్స్ కూడా. వెళ్ళి చూస్తే మీరే అంటారు అయ్యో చాలా బాగుందండి తిరణాలు అనేసి. అంత బాగుంటుందండి ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా ఒక నెల అంతా జరిగే తిరణాలు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చాలామంది అయితే వస్తారు. చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. పగలొస్తే తిరణాలే చూడగలుగుతాం. నైట్ 5 దాటిన తర్వాత వస్తే ఇక్కడికి మొత్తం లైటింగ్ అంతా కూడా చూడవచ్చు. చాలా బాగుంటుంది. ఇవిగోండి పువ్వుల కొట్లు ఇవన్నీ కూడా కలకల్లా ఆడిపోతున్నాయి కదా. మరి నేను ఇలా మా పిల్లలతో వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాగ గుడి దగ్గరికి వచ్చి ఇలా ఎంజాయ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవిగోండి కొని కొద్ది ఇంకా కొట్లు కనబడతానే ఉన్నాయి. ఎక్కడో చోట ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాం. మరి ఇంకా ఇంకా తీసుకున్నా కూడా తిరగట్లేదు ఇక్కడ. ఇదిగోండి బఠానీ చాటు ఇవన్నీ ఏవోటి తింటూ ఇలా సరదాగా తిరగడం అంటే మరి చాలామందికి ఇష్టం కదా. మరి ఇంకెందుకు లేటు, మీ పిల్లలతో కూడా వచ్చండి. వాళ్ళ ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. చాలా బాగుంటుంది తిరణాలు అయితే. మేము కూడా వెళ్ళాము. నా పిల్లలతో అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడక్కడ పానీపూరీలు ఇవన్నీ కూడా తింటూ అలాగే తిరిగాము. చక్కగా లైటింగ్ అంతా కూడా చూశాను. ఇప్పుడు ఒక అద్భుతం ఉందండి. అదేంటనుకుంటున్నారా? సంజీవిని. అదైతే ఇలాగే ఎండిపోయినట్టు కనిపించింది నాకైతే.
కనిపిస్తే అతను అన్నాడు 24 గంటల్లో ఇది నీటిలో ఉంచితే మొక్కలా వస్తుంది అన్నాడు. అది నేనైతే ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. ఇదేనండి సంజీవని. ఇలా కనిపిస్తుంది కదా, ఇదిగోండి 24 గంటలు నీటిలో పెడితే ఇలా ఉంటుంది. నేను ఇది నిజమా కాదా అని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది మొక్క అయిన తర్వాత తెలిసింది ఇది నిజమేనని. చాలా బాగుందండి మొక్క అయితే. మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ లైటింగ్ చూసి ఎంజాయ్ చేసి రండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.